మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. కల్వకుంట్ల కవితక్క, వీళ్ళ ఇంటి పేరు ఎంతో పాడైపోను మర్చిపోయినా, నాకు ఎప్పుడు కల్వకుంట్ల అని వస్తుంది. కానీ కవితక్క పేపర్లో ఇయ్యాల జోరుగా వచ్చింది. 2 నిమిషాలు చెప్తా, ఈయనే ప్రయత్నం చేయది, ఎక్కువసేపే చెప్ప. చర్చల తర్వాతే పార్టీ, చర్చలు జరిపినాక తర్వాత పార్టీ పెట్టాలన్నా పెట్టొద్దా అనేది తర్వాత చెప్తా ముచ్చట. మరి చర్చలు ఒకటితో జరుపుతుంది, అయ్యతో జరుపుతూ అన్నతో జరుపుతుంది. మరి ఏమిచ్చింది ముచ్చట? తండ్రి పార్టీ నుంచి సస్పెన్షన్ గురైన మొట్టమొదటి కూతుర్ని నేనే కావచ్చు అని అంటుంది. తండ్రి పార్టీ అంట, తండ్రి పెట్టిన పార్టీ నుంచి సస్పెండ్ అయిన మొట్టమొదటి కూతుర్ని నేనే కావచ్చు అంటే మరి సస్పెండ్ చేసిన మెయ్య గొప్పడా, సస్పెండ్ అయినా నువ్వు గొప్పనా? మరి తండ్రి ముఖ్యమంత్రిగా చేసి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి లేని తండ్రి, తెలంగాణ రాష్ట్రాన్ని ఉరుకుతుంటే గుంజుకొచ్చిన తండ్రి, గసవోంటి తండ్రి కడుపులో పుట్టిన నువ్వు సార పంచాయి కూడా ఇరికిన మొట్టమొదటి నువ్వే కావచ్చు కదా. సారదందలు ఇరికింది, లిక్కర్ రాని నువ్వే కదా. ఇప్పుడు తండ్రి అధికారంలో ఉండి తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన దాంట్లో మొట్టమొదటి వ్యక్తిని నేనే అని నువ్వు అంటున్నావు. ఓకే, ఎంత ముద్దుగా సార పంచాయి పోయి నీ పంచాయి పాడైపోయిన పంచాయి పెట్టి కేసీఆర్ ఇజ్జత్ తీసి వేడి కాడికి. కాంగ్రెస్లో చేరే ఆలోచన లేనే లేదు. నేను చేర్చుకున్నా కానీ కాంగ్రెస్ వాళ్ళకు పొరకదెబ్బల పాలే అవుతారు. కర్మజాలి కాంగ్రెస్ వాళ్ళు కనుక నిన్ను కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటే ఇప్పుడు ఎంతో కొంత అక్కడక్కడ పల్లెలలో కాంగ్రెస్ పార్టీ జర ఒక తీరుగా ఉన్నది. నిన్నే కనుక కర్మజాలి చేర్చుకుంటే సిద్దిశెట్టి కింద నిద్రపోయినట్టు. ఇక నువ్వు వాళ్ళ పోతే ఆయన సుత్తాల పనే కథం, ఏడు కాడికి పీటిక లేకుండా వీకవలసిందే ఇక కాంగ్రెస్ పార్టీ. ఇంకా నేను కాంగ్రెస్ పార్టీ చేసుకుంటారమ్మా. రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోకుంటే సీఎం మంత్రుల ఇళ్లను ముట్టడిస్తాం. ఇది మునగాని స్టేట్మెంటులా, ఈ స్టేట్మెంట్ మాత్రం మునగాని స్టేట్మెంట్. రిజర్వేషన్ పైన నిర్ణయం తీసుకోకుంటే సీఎం ఇల్లు మంత్రుల ఇల్లుని అంటే ముట్టడిస్తుందంట. అసలుకు బీసీలు జర ఆలోచిస్తలేరు. కానీ బీసీలు కనుక ఆలోచిస్తే మీ అయ్య ఫామ్ హౌస్ కాడ, నీటి కాడ, నీ మెనబావి ఇంటి కాడ, నీ రక్తం మంచుకొని పుట్టిన మీ అన్న కాడ మీ 4 ఇళ్లలో ధర్నాలు చేయాలి బీసీలు. ఓ దరిద్రులారా, ఓ దుర్మార్గులారా, మాకు 27-30% ఉన్న రిజర్వేషన్ తీసుకొచ్చి 16-17% పడగొట్టిన దరిద్రులు మీరే కదరా నాయన. మాకెందుకు ఇంత అన్యాయం చేసిరని బీసీలు ఎన్నడో రావాలి మీ ఇంటి చుట్టూ పాడైపోను. కానీ వాళ్ళు వచ్చి పాడైతలేదు. మరి ఎందుకు వస్తలేరో నాకైతే అర్థమవుతలేదు. బీసీలు నిజంగా ధర్నాలు చేయాలంటే మీ ఇండ్ల కాడ చేయాలి ధర్నాలు. నువ్వు పోయి మంత్రుల కాడనో ముఖ్యమంత్రి కాడనో కాదు. ఆల్రెడీ రోజు మన రేవంత్ రెడ్డి చెప్తుండు ముచ్చట, నేను 42% ఇచ్చేదే ముందర పోయేది అంటుండే ఆయన. కర్మదాలు రేపు 42% రిజర్వేషన్ అయినా కానీ ఈవనే అంటుందే. నేను కొట్లాడితేనే బీసీలకు రిజర్వేషన్ వచ్చింది అన్నా అనొచ్చు, నష్టం లేదు. అంతే కదా. ఇప్పుడు బయలు అనుకుంటున్నాను చూడు, ఏది మన ఇల్లుకు స్లాబ్ను పట్టుకొని అబ్బా స్లాబ్ మొత్తం నాతో ఆగుతుంది, లేకపోతే నేను జారిపడితే పాడైపోను, స్లాబ్ మొత్తం కింద పడుతున్నాను అనుకోదు, గట్టినే ఉన్నట్టుంది. ఈమె అనుకున్న ముచ్చట ఏంటంటే ఈమె ఒత్తిడి తెస్తేనే కాంగ్రెస్ వాళ్ళు ఏది కష్టపడి 42% రిజర్వేషన్ తెస్తున్నట్టునేమని అనుకుంటున్నట్టుంది పాడైపోయినమే. అమ్మ బీసీలు కనుక ధర్నా చేయాలన్నా, ఎవరు ధర్నా చేయాలన్నా కానీ మీ ఇళ్ళల్లో ధర్నా చేస్తే ఇంకప్పుడు ఎవరన్నా జర్నన్నా శరంపే కానీ తింటే శరం వచ్చే ఉపాయం ఉంటుండొచ్చు కాదా బీసీలారా? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రిజర్వేషన్లని ఇంకెనక నొక్కపోయింది వీళ్ళ కుటుంబం కాదా? అవునా కాదా? చెప్తుంది ముచ్చటో ఇంత పొడుగు చెప్తుంది. చర్చల తర్వాత పార్టీ ఏది చేసినా కానీ నాకు తెలిసి నిన్ను ఎవ్వరు కూడా రానియకుండొచ్చు. బీజేపీ రాణిస్తే రాణిస్తారనుకుంటే వాళ్ళ వల్ల కానట్టుంది బీజేపీ. ఎందుకంటే ఇప్పటికే పాడైపోయిన బీజేపీకి ఒక పేరున్నది. ఈ దేశాన్ని ముంచిన వాళ్ళు, రాష్ట్రాన్ని ముంచిన వాళ్ళు మొత్తం కలిసి ఏం చేస్తారంటే బీజేపీ పార్టీ చేరుతున్నారని ఒక పేరు ఉన్నది. అది నిజమేదో నమ్మకమేదో నాకు తెలియదు. కానీ ఆ జాబితాలోనే నువ్వు పడతావు. వీడికి తెలంగాణ రాష్ట్రంలో 5 9 లేరంటారు. ఇక నువ్వు వద్దు అంటే ఆ 9 మంది 6 అవుతారు. మమ్మగా నేను బీజేపీ వాళ్ళు రానియరు. కాంగ్రెస్ వాళ్ళు రాణించినా కానీ ఒవ్వరు రాణిస్తే వాళ్ళ నోట్లో ఉంచుతారు జనాలు. ఇది పక్క. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాణిస్తే ఒకవేళ మళ్ళీ నిన్నే మీ పార్టీ కాబట్టి ఎక్కడ పోతుంది నా బిడ్డ 4 రోజులు అట్ట గాలికి పోయింది వస్తే న్యాయమటి వచ్చిందని అంటే శరం తప్పిపోతే నువ్వు నీ పార్టీకి పోవాల్సిందే. కానీ అది తప్పితే ప్రత్యేకమైన కుంపని పెట్టవలసిందే. నువ్వు పెడితే పైసలు మస్తు పోయినా పాడైపోను. లక్షల కోట్ల రూపాయలు ఉండి మరి తీయరాదు ఏమయ్యా పైసలు? రూపాయలు లేని కూడా పార్టీలు పెడుతురు. నువ్వు బెటర్ అదేతో ఏం ఇప్పుడు నీకు మస్తుగుంది కదక్క. జాగృతోళ్ళు పాడాయి, జాగృతోళ్ళు ఉండి అప్పుడు ఇప్పుడు మేయకు వ్యతిరేకంగా తయారు చేసిన కొంతమంది లీడర్లు ఉండనే ఉండే. ఈ లీడర్నంతా తీసుకొని నువ్వు ఒక పార్టీ పెడతావా? తెలంగాణకు సంబంధించిందే మళ్ళీ నువ్వు పార్టీ పెడితే పార్టీ నీ పార్టీ కూడా చేయలేదు. కాకపోతే ఇవాళ కాకుండా కానీ 2050 వరకల్లా కావా నువ్వు ఏది మన ముఖ్యమంత్రివి? అప్పటి రకాల ముసలాం అయినా కానీ ఏం కాదు, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు. కానీ నువ్వు ఎంతసేపటికి పార్టీ ఎట పెట్టాలని ఆలోచిస్తున్నట్టున్నావు కానీ పార్టీ పేరు దొక్కుతున్నట్టుంది. ఒకవేళ పార్టీ పెట్టాలని ఆలోచన వస్తే నన్ను అడుగు, ఆయమన్న పార్టీ పేరు చెప్తా. నీ పార్టీ ఏం పేరు పెట్టాలనేది నేను చెప్తా. కానీ నన్ను అడిగి ఉపాయం చెయ్యి. మొత్తానికైతే నువ్వు ఏం చెప్పినా రిజర్వేషన్ల గురించి మాట్లాడే అర్హత మాత్రం
బీఆర్ఎస్ పార్టీలో కానీ నీకు కానీ బిల్కుల్ లేదు.